రేవంత్ రెడ్డి పెద్ద వెలుకాడుగా పరాక్రమవంతుడు కాదు, లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళా గట్టి ఎక్కించగలిగేటువంటి సత్తా సామర్థ్యం గల పెద్ద గొప్ప మొనగాడు కూడా కాదు. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే కేసీఆర్ ఏదైతే తను ఎప్పుడు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ కే పరిమితం అవడము, ప్రజలను పట్టించుకోకపోవడము, ఆయన చాటున ఆయన కింద ఉన్న వాళ్ళందరూ దోపిడీ చేయడము, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకునేదైతే రాజకీయ ప్రత్యర్థులను చెరబట్టే విధానము, ప్రెస్ మీద అటాకులు చేయడము, సోషల్ మీడియాను దొరకబట్టడము, ఇట్లాంటి రాజకీయాలు చేసినారు. నిజానికి కేసీఆర్ తో చాలా తక్కువ మందికి విభేదాలు ఉండే. కేసీఆర్ యొక్క కింద ఉన్నటువంటి దుర్మార్గుల వల్లనే చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరమైనారు. ఆ దూరమైన వాళ్ళంతా ఎట్లా దూరమైన అంటే ఒక్కొక్క మూలను నరకగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు అందరూ దూరం అయి సోషల్ మీడియా ద్వారా ఒక రకమైనటువంటి ప్రచారము, వాళ్ళ పద్ధతులనన్నిటి కళ్లకు కట్టినట్టుగా తెలంగాణ ప్రజలను ఉత్సాహపరిచి రాజకీయంగా చైతన్యపరిస్తే అట్లా వాళ్ళు వాళ్ళ కాగబెట్టుకున్న పాల మీద మీగడను రేవంత్ రెడ్డి అనేటువంటి పిల్లి వచ్చి ఎత్తుకొని పోయింది, తాగిపోయింది ఆ పాలన.